ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల 20 నుంచి 25 రోజుల దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో 30 నుంచి 40 రోజుల వరకు ఉంది. మబ్బులతో కూడుకున్న పరిస్థితుల కారణంగా పత్తిలో పురుగుల బెడద పెరిగిపోయింది. కొన్ని చోట్ల పంట బెట్ట పరిస్థితులు ఉన్నాయి. అయితే పత్తిలో తొలిదశ ఆశించే పురుగుల నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సకాలంలో ఋతుపవనాలు పలకరించాయి. కానీ తరువాత సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా మళ్లీ వేశారు. పత్తి విత్తడం అన్ని ప్రాంతాల్లో పూర్తయింది. ముందుగా విత్తిన ప్రాంతాల్లో 30 నుంచి 40 రోజుల దశలో ఉండగా ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో 15 నుండి 25 రోజుల దశలో పైర్లు ఉన్నాయి. అయితే మబ్బులతో కూడుకున్న పరిస్థితులు, అక్కడక్కడ అడపాదడపా పడుతున్న వర్షాలకు చాలా చోట్ల రసం పీల్చే పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం వానాకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగు చేస్తున్నటువంటి ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి అనేది ముఖ్యమైనది. మనకు ఈ వానాకాలం కురుస్తున్నటువంటి కొంచెం కొద్దిపాటి తక్కువ వర్షాలు కావచ్చు, తర్వాత మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, పత్తి అనేది అనుకున్న స్థాయిలో పెరుగుదల అనేది సరిగా కనిపించడం లేదు. అయినప్పటికీ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల, అప్పుడప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల దాదాపు 20-25 రోజుల వయసు ఉన్నటువంటి పత్తిలో రకరకాల సమస్యలు, అంటే రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత మనకు ఈ యొక్క లద్దె పురుగు సమస్య కూడా అక్కడక్కడ గుర్తించడం జరిగింది. కావున రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే మనకు మబ్బులతో కూడినటువంటి వాతావరణం కావచ్చు, తర్వాత కొంచెం వర్షాలు పడుతున్నప్పుడు కావచ్చు, యొక్క పచ్చదోమ సమస్య అనేది ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పచ్చదోమను గుర్తించిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుతో ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగు అనేటువంటి పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు యొక్క ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటుతున్నట్లయితే మన యొక్క అసిఫేట్ అనేటువంటి మందుని 1 లీటర్కి 1.5 గ్రాముల చొప్పున, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.25 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పచ్చదోమ ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు కొంచెం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం వాడుతున్నటువంటి కొంచెం విచక్షణ రహితంగా వాడేటువంటి రసాయనిక ఎరువులు కావచ్చు, ముఖ్యంగా యూరియా కావచ్చు, తర్వాత DAP 20-20-0-13 వల్ల మనకి యొక్క తామర పురుగులు బెట్ట పరిస్థితుల్లో పత్తి పంటను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తామర పురుగుల్ని గుర్తించిన వెంటనే ఈ యొక్క ఫిప్రోనిల్ అనేటువంటి మందుని 1 లీటర్కి 2 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగు బెడద నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎక్కడైతే మనకు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువ కనబడుతుందో ఈ యొక్క నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవడం వల్ల కూడా వీటి యొక్క ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం రైతు సోదరులకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యని వేప నూనెతో పాటుగా చేపట్టినట్లయితే మనకు ఈ యొక్క తామర పురుగుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంకొక రసం పీల్చే పురుగు పేనుబంక. ఇదేంటంటే రసం పీల్చి మనకు కొంచెం చల్లటి వాతావరణంలో పత్తి పంటను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పేనుబంక నివారించడానికి కూడా అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందు 1 లీటర్కి 5 మిల్లీలీటర్ చొప్పున, లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేదా ఇమిడాక్లోప్రిడ్ 1 లీటర్కి 0.25 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే కాండంకి పూత పూసే పద్ధతి. మనం పత్తి పంట ఒక 30, 40, 60 రోజుల్లో గనక ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిలో గనక మోనోక్రోటోఫాస్ని 1:4 నిష్పత్తులు, అంటే 1 పాలు మోనోక్రోటోఫాస్ ఉంటే 4 పాలు నీళ్ళలో కలుపుకొని మనం పత్తికి లేత భాగంలో గనక వీటిని కాండానికి పూత పూసినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని మనం చాలా తక్కువ మోతాదులో పర్యావరణానికి హితం చేసే విధంగా వాటిని అదుపు చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే తొలి దశలో వాడేటువంటి ఈ యొక్క విచక్షణ రహితంగా వాడేటువంటి రసాయనిక క్రిమి సంహారకాల వల్ల పురుగులు చావడం అటుంచితే మనకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు కూడా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని మనం అవలంబించడం చాలా శ్రేయస్కరం. పంట యొక్క 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ కానీ క్లోనికామిడ్ అనేటువంటి మందులు 1:20 నిష్పత్తిలో కనుక మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పూసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడద నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే రైతు సోదరులు రసం పీల్చే పురుగులకు
మోతాదుకు మించి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చాలా వరకు పురుగుల బెడద నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. పత్తి పంటలో కొన్ని చోట్ల లద్దె పురుగును ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొలి దశలోనే అరికట్టేందుకు నివారణ చర్యలను చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ప్రస్తుతం మనకు చాలా చోట్ల నుంచి రైతులు ఫోన్ల ద్వారా చెప్తున్నది ఏంటంటే కొంచెం ఈ యొక్క లద్దె పురుగు ఉధృతి అనేది పంట తొలి దశలోనే కనిపించడం జరిగింది. మన యొక్క క్షేత్ర పరిదర్శనలో కూడా అక్కడక్కడ మనం యొక్క లద్దె పురుగు ఉధృతిని గమనిస్తున్నాం. నష్టం ఆశించిన మేరకు లేకున్నా కూడా వీటిని తొలి దశలో కనుక మనం అరికట్టకపోతే నష్టం స్థాయి అంటే ఆర్థిక నష్టపరిమితి స్థాయికి మించి పంటకు నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు అజాడిరెక్టిన్ 1500 pp అనేటువంటి మందును పిచికారీ చేసుకోవడంతో పాటు లింగాకర్షక బుట్ట లాంటివి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తొలి దశలో లార్వాల్ని కనుక మనం ఈ యొక్క వేప నూనెతో పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లతో పాటు తొలి దశ లార్వాలను సమూలంగా నిర్మూలించి ఉధృతిని అరికట్టవచ్చు. ఒకవేళ మనకు తదుపరి స్టేజ్లో కనుక లార్వాలు మారినట్లయితే వాటికి మనం ఈ యొక్క విషపు ఎర్రలు వాడి మనం ఈ యొక్క వీటి ఉధృతిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందు నుంచే ఈ యొక్క లద్దె పురుగు సమూహాలని గుర్తించి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు పత్తిలో చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య గులాబీ రంగు పురుగు. కాబట్టి వీటికి మనకు ఆల్రెడీ ఇప్పుడు 20-25 రోజుల పంట, కొన్ని చోట్ల 30-35 రోజుల పంటలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి. కాబట్టి గులాబీ రంగు పురుగు ఎప్పుడైతే విత్తిన 45 రోజు నుంచి పువ్వులు అంటే పూత సమయం అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి గులాబీ రంగు పురుగు ఆశించి గుడ్లు పెట్టేటువంటి సమయం. కాబట్టి రైతు సోదరులు ఎకరానికి ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా పురుగు యొక్క ఉధృతిని గమనించుకుంటూ 45 రోజు నుంచి విత్తిన 45 రోజు నుంచి పూత సమయంలో అజాడిరెక్టిన్ 1500 pp అనేటువంటి మందుని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఒక 20 లీటర్ల ట్యాంక్ తీసుకున్నట్లయితే దానికి 100 ml వేప నూనె కలుపుకొని ఒక 20 నుంచి 50 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ని కనుక లేదంటే స్టిక్కింగ్ ఏజెంట్స్ లాంటివి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క తొలి దశ లార్వాలని లేదంటే గుడ్ల సముదాయాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పురుగు యొక్క ఉధృతిని వాటి యొక్క నష్టాన్ని అంటే అవి నష్టం కలగజేసేటువంటి లక్షణాలను గుర్తించుకుంటూ సరైన సమయంలో కనుక సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పురుగుల యొక్క ఉధృతిని చాలా తక్కువ ఖర్చుతోనే మనం అదుపులో పెట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరి యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుళ్లు వచ్చే సీజన్కు అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుందని రైతులకు యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. మంచి పూత, కాత రావాలంటే జూలై, ఆగస్టు నెలల్లో సమయానుకూలంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. మనకి సంగారెడ్డి జిల్లాలో కానీ మిగతా మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నా కూడా మామిడి సాగు అనేది విస్తృతంగా ఉంటుంది. సో కొత్తగా తోటలు నాటిన రైతులు ముఖ్యంగా చేపట్టాల్సింది ఏంటంటే 1 నుంచి 2 సంవత్సరాల వయసున్న తోటల్లో అంతర పంటలుగా మనము వేసుకున్నట్టయితే జనుము, జీలుగా ఇలాంటి వాటిని వేసుకొని కలియదున్నుకున్న మనకు భూమి యొక్క ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ అనేది బాగా పెరగడానికి, భూసారం బాగా పెరిగి వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కోతల అనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలు మనం చూసుకున్నట్టయితే కోత అనంతరం ఇప్పుడు మనకి ఒక నెల పాటు ఈ మొక్కకు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ జూలై మాసంలో కత్తరింపులు అనేది చేపట్టాలి. కత్తరింపులు చేపట్టిన తర్వాత ఏదైతే కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త కొమ్మలు ఏవైతే ముదిరి మళ్ళీ తర్వాత
5 నుంచి 6 నెలల తర్వాత మనకి మళ్ళీ వాటిపైనే మనకి పూత రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కత్తిరింపులు అనేది తప్పనిసరిగా చేపట్టి, కత్తిరింపులు చేపట్టడానికంటే ముందుగా మొక్కకు నీరందించడం అనేది చేయాలి. నీరందించి కత్తిరింపులు చేపట్టిన తర్వాత మొక్కకు మనము ఈ బోడో మిశ్రమాన్ని కత్తిరింపులు చేపట్టిన దగ్గర మనము పూతలాగా పేస్ట్ని పూయడము లేదంటే పిచికారి చేయడం అనేది చేయాలి. మనకు ఈ ఎరువుల యాజమాన్యం అనేది అత్యంత కీలకం. ఈ ఎరువుల యాజమాన్యాన్ని బట్టి కూడా మనకి కాత పూత అనేది బాగా రావడం అనేది జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు పైబడినటువంటి తోటల లోపల మనకి 2 కిలోల యూరియాను, అదేవిధంగా 6 నుంచి 6.5 కిలోల వరకు భాస్వరాన్ని, అదేవిధంగా 1.5 కిలో వరకు పొటాష్ని అందించాలి. ఈ అందించడం అనేది ఒకేసారి కాకుండా భాస్వరాన్ని మాత్రమే ఇప్పుడు మనము ఆగస్టు మాసంలో అందించుకోవడము, అదేవిధంగా 1 కిలో యూరియాని, అదేవిధంగా 800 గ్రాముల వరకు పొటాష్ని ఈ మాసంలో అందించుకొని మిగతా 2 యూరియాని మరియు పొటాష్ని మిగతా సమభాగాలని మనము ఫిబ్రవరి నెలాఖరు లోపల మార్చి మొదటి వారంలో మనము ఎప్పుడైతే ఎండలు ముదురుతూ ఉంటాయో ఆ టైం లోపల మనము ఈ మిగతా ఎరువులని అందించుకున్నట్టయితే సరిపోతుంది. ఈ కొమ్మలు కత్తిరించిన తర్వాత మనము మొక్కనంతా కూడా తడిచే విధంగా మనకి పురుగుల యాజమాన్యం కూడా అత్యంత కీలకం. కాబట్టి ఈ క్లోరోఫైరిఫాస్ కానీ ఏదైనా పురుగు మందును, అదేవిధంగా ఏదైనా శిలీంద్రనాశిని పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా పాదులు చేసుకొని పాదుల చివరిలో మాత్రమే మనం ఎరువులను అందించడం అనేది చేయాలి. ఈ ఎరువులతో పాటుగా మనకు పశువుల ఎరువును ఒక్కొక్క చెట్టుకి ఒక 2 గంపల వరకు పశువుల ఎరువులను కూడా అందించుకున్నట్టయితే ఈ ఏదైతే మనము రసాయనిక ఎరువులను అందించామో వాటికి మొక్కకి బాగా అందే విధంగా ఈ పశువుల ఎరువు అనేది బాగా తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా నేల వృద్ధి చెందడంలో కూడా తోడ్పడుతూ ఉంటుంది. తర్వాత దశలో మనము ఈ మైక్రోన్యూట్రియంట్స్ పిచికారీ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అది నవంబర్, డిసెంబర్ మాసంలో మనము ఈ సూక్ష్మధాతు మిశ్రమాన్ని మనము పిచికారీ చేసుకోవడం అనేది చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం మార్కెట్లో మంచి ధర పలకడమే కాకుండా అధిక దిగుబడినిచ్చే రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెంటాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట ప్రారంభం నుండి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి అధిక దిగుబడినిచ్చే రకాలు అర్కా సూర్య, అర్కా ప్రభాత్, అర్కా రెడ్ లేడీతో పాటు ప్రైవేట్ రకమైన తైవాన్ రెడ్ లేడీని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంట తొలి దశ నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మరి ఆ సాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో బొప్పాయి సాగు అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా బొప్పాయి యొక్క విలువలు తెలుసుకొని దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ముఖ్యంగా రైతులు బొప్పాయి సాగు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి నాణ్యతమైన మొక్కలు ఎంచుకోవడం ఒకటి, అలాగే నాణ్యమైన విత్తనం ఎంచుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ బొప్పాయిలో మనకు యూనివర్సిటీ మనకు బెంగళూరు నుంచి వచ్చేసి IIHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి అర్కా సూర్య, అర్కా ప్రభాత్, అలాగే అర్కా రెడ్ లేడీ మనకు అందుబాటులో ఉన్నాయి.
అలాగే ప్రైవేట్ కంపెనీ నుంచి మనకు తైవాన్ ఎల్ఈడి ఎక్కువగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రకాలను మనం ఎంచుకొని మంచిగా నారు పెంచుకున్నట్లయితే నాణ్యమైన మొక్కను నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి పొందొచ్చు. కాబట్టి రైతులందరూ కూడా నారు దశలోనే మంచి విత్తనం ఎంచుకో వరుసకి 6 ఫీట్లు మొక్కకు 6 ఫీట్ల దూరంలో మనం మొక్క నాటుకున్నట్లయితే మనకి ఎకరానికి వచ్చేసి మనకు 1000 నుంచి 1100 మొక్కలను నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కో చెట్టు మనకు మినిమం ఒక 50 నుంచి 60 కిలోలు మనకు దిగుబడి ఇచ్చినప్పటికీ మనకు మినిమం 50 టన్నుల నుంచి 60 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరంలో ఈ యొక్క మార్కెట్ను దృష్టి పెట్టుకొని మనకు కిలోకి మనకున్న తోటలకి వాళ్ళు వచ్చి మనకు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము కిలోకి మనకు 10 రూపాయల నుంచి 12 రూపాయలు మనకు వచ్చినా కానీ మినిమం 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు పొందే అవకాశం దీంట్లో ఉంటుంది. కాబట్టి రైతులు ఈ యొక్క రకాలను ఎంచుకొని మనం అనుకున్నటువంటి ఈ యొక్క స్పేస్లు అంటే దూరంలో పెంచుకోవడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా రైతు మనకు ఆ నారు దశ నుంచి దీని యొక్క సస్యరక్షణ చర్యలు గమనించుకోవాలి. ఎందుకంటే మనం విత్తనం నాటిన తర్వాత నారుకుళ్ళు తెగులు అంటే మనం కాండం కుళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క దీన్ని గమనించుకొని ఈ యొక్క రైతు ప్రతి ఒక్క రైతు కూడా ఆ యొక్క కాండం కుళ్ళు తెగులు గమనించినట్లయితే మనకప్పుడు ఆ యొక్క నారు దశలోనే మనము COC కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దాని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని ఆ యొక్క మొక్కల యొక్క నారు యొక్క దశలోనే మనం మొక్క మొదల్లో పోయడం వల్ల ఆ యొక్క కుళ్ళు రాకుండా మనం చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు కొంచెం తోటలు పెరిగిన తర్వాత కొంచెం నులిపురులు పొందే అవకాశం ఉంటుంది. నులిపురులు వచ్చి మనకు చెట్టు యొక్క వేర్ల దగ్గర వచ్చేసి వాటి యొక్క ఆ వేర్లను ఖరాబ్ చేస్తూ ఉంటాయి, మనకు పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నులిపురుల బెడద నుంచి రక్షణ పొందడానికి కూడా నారు దశలోనే మనం ఈ యొక్క కార్బోఫ్యూరాన్ గుళికల్ని మనము ఆ యొక్క మొదల్లో వేసుకోవడం ద్వారా ఈ యొక్క నులిపురులను కూడా మనము కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనకు అక్టోబర్ నవంబర్ మాసాల్లో తీసుకున్నట్లయితే కొంచెం మనకు ఆకులపైన మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, ఆల్టర్నేరియా మచ్చలు. ఈ యొక్క మచ్చలు వచ్చినప్పుడు కూడా మనము గమనించుకొని మనము మ్యాంకోజేబ్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2.5 నుంచి 3 గ్రాములు మనం కలుపుకొని పిచికారీ తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ అనేది పోతుంది. దీన్ని మనం వదిలేయడం ద్వారా ఈ యొక్క ఆకు కొమ్మలు మొత్తం కూడా ఎండిపోయి కూడా చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు బూడి తెగులు అంటే మనకు చల్లని వాతావరణం ఏర్పడినప్పుడు వర్షాలు పడినప్పుడు మనకు బూడి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కాయలపైన వస్తుంది, ఆకులపైన వస్తుంది. కాబట్టి దీన్ని గమనించిన రైతు వెంటనే మనము మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మనకు నీటిలో కరిగే గంధకాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా హెక్సాకోనజోల్ మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 ml కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్న ద్వారా మనకు బూడి తెగులు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క కాండం కుళ్ళు అంటే నారు దశలో వచ్చే కాండం కుళ్ళు వేరు, మనకు పెద్దగా చెట్లు పెరిగిన తర్వాత కూడా కాండం కుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ముఖ్యంగా ఆ యొక్క కాండం యొక్క చివర కింద భాగాన మనకు జిగురు వంటి పారతం కారుతూ చెట్టు ఒకేసారి నేల కొరిగే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి మనము ఎక్కడైనా అనిపించినట్లయితే మనకు మామూలుగా మనం తయారు చేసుకున్నటువంటి మనం ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని 1 కిలో తీసుకొని, ఒక 90 కిలో పశువుల ఎరువు తీసుకొని, ఒక 10 కిలో వేపపిండి తీసుకొని ఇవన్నింటినీ మిక్సర్ చేసుకొని మనము ఒక 10 రోజుల పాటు మాగబెట్టడం ద్వారా దీనిలో ఈ యొక్క ట్రైకోడర్మా శిలీంధ్రము బాగా వృద్ధి చెందినటువంటి ఈ శిలీంధ్రాన్ని మనం మొక్క మొదల్లో వేసుకోవడం ద్వారా ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు సోకే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువగా నష్టం లేకుండా ఎక్కువగా మనం పురుగు మందులు కొట్టకుండా మన శిలీంద్రనాశకాలు కొట్టకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కల్చర్ని తయారు చేసుకుని మనము ఈ యొక్క మొదలు వేసుకున్న ద్వారా ఈ యొక్క కాండం కుళ్ళు నివారించవచ్చును. అదేవిధంగా మొజాయిక్ మనము గమనిస్తూ ఉంటే ఆకులు కొన్ని పసుపు రంగు మారిపోతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే మనకు వైరస్ సోకడం కూడా ఒక విషయం. అదేవిధంగా దీంట్లో రింగ్ స్పాట్ వైరస్, బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ అనేది కూడా మనం దీని ద్వారానే ఎక్కువ మంది రైతులు వెనుకడు వేస్తూ ఉంటారు. ఈ యొక్క బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ని మనము ముందు గమనించుకోవాలి. అంటే ఈ యొక్క చెట్టు యొక్క ఆకులన్నీ కూడా కొనలన్నీ కూడా మనకు మెలితిరుగుతూ ఉంటాయి, కొంచెము ఒక తీగలాగా మారిపోయే అవకాశం ఉంటుంది ఆకులన్నీ కూడా. దీన్ని గమనించుకుని రైతు యొక్క చెట్టుని అక్కడి నుంచి తీసివేయడం ఒకటి. అదేవిధంగా ఈ చెట్టు ఎక్కడైతే మనకు గమనిస్తామో ఆ చెట్టుని తీసేసి మన తోటంతా కూడా మన తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ సోకకుండా ఉండడానికి ఆ దోమ నుంచి రక్షణ పొందడానికి ఇమిడాక్లోపిడ్ మందుని కూడా పిచికారీ చేయడం ద్వారా కూడా మనకు ఈ యొక్క దోమ ద్వారా వ్యాప్తి వైరస్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. దీనికి మనము పసుపు రంగు జిగురు పూసినటువంటి అట్టాలు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని పెట్టుకోవడం ద్వారా కూడా ఆ యొక్క దోమ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మన తోటలో గడ్డి మొలవకుండా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకోవడం ద్వారా కూడా ఈ యొక్క వైరస్ వ్యాప్తి అనేది చెందకుండా ఉంటుంది. బొప్పాయి పండించుకునే రైతులు ముఖ్యంగా 2 పోషక లోపాలు ఎక్కువగా వస్తుంటాయి, జింక్ లోపము అలాగే బోరాన్ లోపము. ఈ యొక్క జింక్ లోపం బోరాన్ లోపం రాకుండా ఉండడానికి ప్రతి నెల ఒక్కసారైనా సరే బోరాన్ని లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని, అదేవిధంగా జింక్ సల్ఫేట్ని 1 లీటర్కి 5 గ్రాములు కలుపుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే మనం పిచికారీ చేసినట్లయితే మన యొక్క పోషక లోపాలు లేకుండా ఉంచడం ద్వారా మనకు ఈ యొక్క బొప్పాయిలో ఆకులు ఎప్పుడు విప్పారి మంచిగా ఆరోగ్యంగా ఉండే దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో వినియోగం నానాటికి పెరుగుతోంది.
దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తడం సహజంగా కనిపిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్లో మంచి ధర రాదు. కాబట్టి సకాలంలో సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలను చేపట్టాలి. బొప్పాయి తోటల్లో ఎక్కువ కలుపు ఉండడం వల్ల మనకు పిండి నల్లి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిండి నల్లి ఎక్కువగా మనకు వయ్యారి బొమ్మ గడ్డి మీద ఎక్కువగా స్థావరం ఏర్పరచుకొని ఈ యొక్క చెట్ల పొదల నుంచి కాయలపైన సోకి ఈ యొక్క కాయలను నాశనం చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కాయ మొత్తం కూడా నల్లగా మారిపోయి ద్రవం కారుతూ ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్లో మనకు కొనే విధంగానే అమ్మే విధంగానే ఉండదు. కాబట్టి పిండి నల్లి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క చెట్టు కాండానికి మామూలుగా దొరికే పాలిథిన్ షీట్ని చుట్టడం వల్ల ఆ యొక్క మీలీ బగ్ అంటే పిండి నల్లి పైకి ఎక్కే అవకాశం ఉండదు. కాబట్టి పిండి నల్లిని ముందుకు గమనించుకొని మనము ఈ యొక్క కవర్ని కట్టుకోవాలి. అదేవిధంగా మనకు పిండి నల్లి మనకు కంట్రోల్ చేయడానికి నివారించడానికి మనకు ఎస్పేట్ వచ్చేసి లీటర్ నీటికి 1.5 గ్రాములు, అలాగే ప్రొఫెనోఫాస్ వచ్చేసి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క పండు దశకు వచ్చినప్పుడు మన కాయల్ని కోయినట్లయితే కొన్ని పండు వారిపోయి కాయల మీద పండుగ సోకే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పండుగ సోకినప్పుడు పండుగ పెట్టే గుట్ల ద్వారా మనకు ఆ యొక్క 2 నుంచి 3 రోజుల్లో పొదిగి చెట్టు యొక్క ప్రతి ఒక్క కాయకు సోకే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పండుగ నివారించడానికి మిథైల్ యూజినల్ ఉన్నటువంటి మనకు మందు ఉన్నటువంటి ఎర్ర బుట్టలు మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని ఎకరానికి ఒక 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ పండుగ నివారించుకోవచ్చును. ఒకవేళ పండుగ ఎక్కువ ఉన్నట్లయితే మనకు మెలాథియాన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2 ml కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చును. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.